హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ బైరెడ్డి. సో ఇవాళ సండే ఫండే కదా. సో సండే ఫండే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సో సండే అంటేనే కాంటెంట్ తక్కువ ఉంటుంది, కొంచెం ఫన్ ఎక్కువ ఉంటుంది. సో యాజ్ యూజువల్ అందరికి తెలిసిందే కదా. తర్వాత ఎలిమినేషన్ లో ఎవరు అయ్యారు దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఈ ఎపిసోడ్ లో ఏంటంటే, సో ఏదైతే స్పెషల్ పవర్ ఉందో, స్పెషల్ పవర్ తనుజ అయితే విన్ అయింది. సో తనుజ విన్ అవ్వ ఆ విన్ అయిన విధానం ఏదైతే ఉందో అది కరెక్టా తప్ప అని మీరు అనుకుంటున్నట్టయితే కామెంట్ చేయండి. సో తప్పకుండా మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత తీసుకున్నట్టయితే రమ్య చిట్టి పికిల్స్ అమ్మాయి రమ్య మోక్ష ఉంది కదా. ఇవాళ రమ్య మోక్ష అయితే ఎలిమినేట్ అయిపోయింది. సో రమ్య మోక్ష ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు? నేనైతే సో తను ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఈ ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత తీసుకున్నట్టయితే సంజన గారు ఎవరైతే ఉన్నారో ఈ వీక్ అంతా ఆవిడ ఇన్విజిబుల్ అనే ఒక టాస్క్ ఇచ్చారు ఆవిడకి. చూద్దాం సో ఆవిడ ఎంతవరకు ఇన్విజిబుల్ గా ఉంటారు, సో ఆవిడ ఎంతవరకు ఏమంటారు సో ఓపెన్ అవ్వకుండా ఉంటారు. నామినేషన్ లో ఆవిడ అంటే కొంచెం సైలెంట్ గా ఉండటమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకు అందిన సమాచారం ప్రకారం కామనర్స్ అండ్ ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి వీళ్ళని నామినేట్ చేస్తారంట. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుంది అనేసి. నాకేమనిపిస్తుంది అంటే సంజన గారు మాట్లాడకపోవడమే తనకు ప్లస్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇవన్నీ ఆలోచించాడని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోవడానికంటే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే లైక్ చేయండి. సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనమాట. సో ఇక్కడ తీసుకున్నట్టయితే ఈ ఎపిసోడ్ మొత్తం అంతా కొంచెం జాలీగా కొంచెం ఏదో అలాగే వెళ్ళిపోయింది. సో పెద్దగా చెప్పుకోవడానికి కాంటెంట్ అయితే ఏం లేదు. సో స్టార్టింగ్ నాగార్జున సార్ అయితే ఎంట్రీ ఇస్తారు. నాగార్జున సార్ ఎంట్రీ ఇవ్వగానే ఆ సాంగ్ కూడా బాగా మంచిగా ఉంది అనమాట. కాస్ట్యూమ్ గురించి మనం ప్రతి ఎపిసోడ్ లో రెగ్యులర్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాస్ట్యూమ్ డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టూ గుడ్. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ అయినా కానీ బట్ అవి ఎవరైతే వేసుకున్నారో వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉంటేనే ఆ కాస్ట్యూమ్స్ కి వాల్యూ వస్తుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే అనుకుంటే కామెంట్ చేయండి. సో తర్వాత ప్రేక్షకులతో మాట్లాడారు అనమాట. అక్కడ ఆడిటోరియంలో ప్రేక్షకులు ఉంటారు కదా, వారితోటి నాగార్జున సార్ అయితే మాట్లాడారు. సో మాట్లాడిన తర్వాత హాస్టల్కి వెళ్ళిపోయారు అనమాట. సో మనందరికీ ఎప్పుడు చెప్పేది, మనందరికీ తెలిసిందే, సాటర్డే సండే ఎపిసోడ్స్ రెండు ఒకే రోజు. సాటర్డే ఎపిసోడ్ వచ్చేసరికి ఫ్రైడే టెలికాస్ట్ అవుతుంది. ఫ్రైడే ఏమంటారు, ఫ్రైడే కాదు యాక్చువల్గా రెండు ఒకే రోజు జరుగుతాయి. సాటర్డే సండే ఎపిసోడ్స్ రెండు ఒకే రోజు జరుగుతాయి. సో మధ్యాహ్నం వరకు సాటర్డే ఎపిసోడ్, సో మధ్యాహ్నం నుండి ఈవినింగ్ వరకు సండే ఎపిసోడ్ జరుగుతుంది అనమాట. సో ఇది అందరికీ తెలిసిందే. సో సండే వచ్చేసరికి ఆబ్వియస్లీ అందరికీ తెలిసింది, సండే వచ్చేసరికి నామినేషన్ డే వాళ్ళకు, మనకు మండే నామినేషన్ డే వస్తుంది అనమాట. సో ఇక్కడైతే అందరూ జాలీగా ఉన్నారు. తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ సేవింగ్స్ తోటి స్టార్ట్ చేశారు అనమాట. సో ఫస్ట్ అయితే వీళ్ళిద్దరు ఎవరు, మన తనుజ మరియు రీతు అయితే సేవ్ అయ్యారు. ఒక పౌచ్ ఇస్తారు, పౌచ్ లో ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉందో సో వాళ్ళైతే సేవ్ అవుతారు అనమాట. సో నిన్న ఎపిసోడ్ లో ఏంటంటే పవన్ కళ్యాణ్ సేవ్ అయ్యాడు. సో ఇవాళ వీళ్ళిద్దరు సేవ్ అయ్యారు అనమాట. టూ కూడా అనిపించింది, ఎందుకంటే ఆబ్వియస్లీ అందరం అనుకునింది. సో వీళ్ళు ముగ్గురు సేఫ్ సైడ్ లో ఉన్నారు. నిజానికి చూసుకుంటే తనుజ కళ్యాణ్ తప్ప అందరూ డేంజర్ ఉన్నారు అనమాట. సో రమ్య చిట్టి పికిల్ అమ్మాయి అయితే, రమ్య మోక్ష అయితే ఇవాళ ఎలిమినేట్ అయిపోయింది. సో కొంచెం అంటే అన్ఫేర్ అని నేను అనలే కానీ, బట్ ఆవిడ వచ్చిన స్ట్రాటజీ ఏదైతే ఉందో, ఆవిడ వేసుకున్న స్ట్రాటజీ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయిందని నేను అనుకుంటున్నాను. దాంతో పాటు సో వాళ్ళకి బయట ఏదైతే నెగిటివిటీ ఉందో ఆ నెగిటివిటీ అనేది వీళ్ళకి చాలా అంటే చాలా దెబ్బతీసిందని కూడా నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా అలాగే అనుకుంటే కామెంట్ చేయండి. సో తర్వాత తీసుకున్నట్టయితే సేవింగ్స్ లోడ్ అయిపోయింది కదా. తర్వాత గేమ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. తర్వాత గేమ్స్ ఏంటంటే టూ టీమ్స్ గా డివైడ్ చేస్తారు. టూ టీమ్స్ లో ఒకటి గౌరవ్ టీమ్, ఒకటి వచ్చేసరికి మన అబ్బాయి నిఖిల్ టీం అనమాట. సో నిఖిల్ టీంకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్, రీతు, తనుజ, దివ్య వీళ్ళంతా నిఖిల్ టీంకి వెళ్తారు. మిగతా వాళ్ళు రాము అయితేనేమి, మణి, సుమన్ శెట్టి వీళ్ళంతా వచ్చేసరికి మన గౌరవ్ టీంకి వెళ్తారు అనమాట. పెద్దగా ఏం లేదు, ఇది ఫన్ టాస్క్ అనమాట. సో ఇక్కడ ఫన్ టాస్క్ లో ఏంటంటే, సో అక్కడ ఇమేజ్ ఉంటుంది, మన హీరో హీరోయిన్ ఇమేజ్ ఉంటుంది. సో హీరో హీరోయిన్స్ ఇమేజెస్ ఉంటాయి. ఆ ఇమేజెస్ వెనక మామూలుగా అంటే ఐటమ్ సాంగ్ గెస్ చేయడానికి సంబంధించిన క్లూ ఉంటుంది. సో ఆ క్లూను బట్టి
ఐటమ్ సాంగ్ గేస్ చేయాలి. ఐటమ్ సాంగ్ ఎవరైతే గేస్ చేస్తారో ఆ టీం విన్ అవుతుంది అనమాట. సో నిఖిల్ టీం అయితే ఇక్కడ విన్ అయింది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన 2 పాయింట్స్ ఉన్నాయి. సో రెగ్యులర్ గా నేనేమనుకున్నానంటే ఒక రాము రాథోడ్ మాత్రమే డాన్స్ వేస్తాడేమో, అంటే ఓవరాల్ గా అప్పుడు చూసుకున్నట్టయితే సీజన్ 9 లో అబ్బాయి ఒక్కటి డాన్స్ వేస్తున్నాడు మార్నింగ్ 7 అనుకున్నా కానీ, సో సుమన్ శెట్టి, పవన్ కళ్యాణ్ అయితే సూపర్ గా వేశారు, భలే వేశారు అనిపించింది నాకు డాన్స్. సో మనోడికి అంటే కళ్యాణ్కి కొంచెం సినిమా ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కళ్యాణ్ కొంచెం అలా ఫోకస్ చేశాడు కాబట్టి కళ్యాణ్కు కొంచెం ఇది బెనిఫిట్ అవుతుంది అనమాట. ఎందుకంటే తనకి ఇండస్ట్రీలో అవకాశాలు రావడానికి కూడా ఒక ఇవి ఉపయోగపడతాయి అనిపించింది నాకు. సో మీరు కూడా అలాగే అనుకుంటే కామెంట్ చేయండి. సో మనోడైతే యాక్టివ్ గానే ఉన్నాడు ఎపిసోడ్ మొత్తం. తర్వాత తనుజని సేవ్ చేశారు కదా, తనుజని సేవ్ చేసిన తర్వాత పౌరస్త్ర జరిగింది. యాక్చువల్గా టాస్క్ అంటే ముందు పౌరస్త్ర కదా, ఏదైతే పవర్ ఉండిందో మన మాధురి గారి పవర్ ఉంది, దానికి సంబంధించిన టాస్క్ జరిగింది అనమాట. సో దాని గురించి చెప్తా. దానికంటే ముందు ఏంటంటే మనం మిడ్ నైట్ ముచ్చట్లు అంటే మిడ్ నైట్ లో జరిగిన ఒక డిస్కషన్ ఏంటంటే ఇది ఎపిసోడ్ లో కూడా చూపించారు యాక్చువల్ గా. సో ఇక్కడ ఏంటంటే ఈ వీక్ మన పవన్ కళ్యాణ్ కానీ లేదంటే తనుజ కానీ సేవ్ అయితే పవన్ కళ్యాణ్ నీకు ఒక విషయం చెప్తాను అన్నాడు అనమాట. కొంచెం అక్కడ చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ కు కొంచెం తనుజ మీద ఎఫెక్షన్ అయితే ఉండింది, బట్ అది ఆల్రెడీ తను క్లియర్ గా చెప్పింది తనుజ ఏమని చెప్పింది. సో ఒక బ్రదర్ రిలేషన్ అంటే బ్రదర్ లాగానే ఊహించుకో, అందరితో ఎలా మాట్లాడాను నాతో కూడా అలాగే మాట్లాడాను. సో మేబీ మొన్నటి వరకు ఆ నెగిటివిటీ అలా క్యారీ అవుతుంది కాబట్టి బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్పడం కొంచెం తన మైండ్ లో అలా ఉండిపోయింది అనుకున్నాను నేను. తర్వాత నేను ఎవరైతే పిఠాపురం నుంచి మహమ్మద్ గారు చెప్పారు కదా, మేబీ ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువ క్లోజ్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సో బయట ఏం నెగిటివిటీ లేదు, మీరు ఏమి పట్టించుకోకండి, సో మీకేం తినాలని, మీరేంటో మీకు తెలుసు, మీరేంటో మాకు తెలుసు అని సో క్లియర్ కట్ గా అతనికి ఇంటి ఇచ్చేసాడు అనమాట. ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇది పవన్ కళ్యాణ్ మాత్రం ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే అనుకుంటే కామెంట్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అయిపోయింది కదా. సో అక్కడ వాళ్ళిద్దరు అంటే యాక్టివిటీ ఏరియాలకు పిలిపించి నాగార్జున సార్ అయితే మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ క్లియర్ చెప్తాడు, సారీ ఈ వీక్ అంతా నేను డిటాచ్డ్ గా ఉన్నాను, సో కొంచెం తప్పుగా అర్థం చేసుకున్నాను అది ఇది అనేసి. సో నేను యాక్చువల్గా లాస్ట్ 2 వీక్స్ జరిగిన ఇష్యూస్ గురించి అన్ని మాట్లాడాలనుకున్నాను. అంత అయిపోయిన తర్వాత సపరేట్ గా మాట్లాడుకోవాలనుకున్నాను. ఒకవేళ నేను స్టేజ్ మీద ఉన్నట్టే క్లియర్ గా ఉన్నాడు మనోడు, ఒకవేళ నేను నాగార్జున సార్ పక్కన స్టేజ్ మీద ఉండింటే హౌస్ లో ఇద్దరికి సారీ చెప్పాలి. ఒకటి నేను, ఇంకోటి వచ్చేసరికి ఇమ్మానియల్ అన్నాడు. ఏదైతే ఆ రోజు నామినేషన్ లో జరిగిందో నామినేషన్ లో మనోడు ఫ్లిప్ అయ్యాడు, అది ఓ పాయింట్ వచ్చింది కదా. సో ఈ 2 సారీలు చెప్పాలనేసి మనం డిసైడ్ అయ్యాం. అంటే ఎలిమినేట్ అవుతానని అనుకున్నట్టున్నాడు, ఎందుకంటే ఇంతకు ముందు బాటమ్ లో ఉన్నాడు కాబట్టి. సో ఎక్కడైతే అయిపోయింది. తర్వాత తీసుకున్నట్టయితే కళ్యాణ్ బయటికి పంపించిన తర్వాత నాగార్జున సార్ అయితే తొమ్మిది అడుగుతాడు, ఇంకేమన్నా ఇబ్బంది పడే విషయాలు ఉన్నాయా అది ఇది అంటే నాగార్జున సార్ అడుగుతారు అనమాట. దీన్ని బట్టి మనకి ఏమైందంటే సో లాస్ట్ అంటే బయట సోషల్ మీడియాలో జరుగుతున్న మ్యాటర్ అవ్వచ్చు, ఎక్కడైనా అంటే బయట అన్ని చోట్ల జరుగుతున్న మ్యాటర్ ఏంటంటే అంటే కళ్యాణ్ కొంచెం చేయి వేసినప్పుడు తను ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుంది, అలాగా కొంచెం అంటే చెప్పలేకున్నట్టుగా ఉండింది అనేది నాగార్జున సార్ దాకా కూడా వెళ్ళిందేమో అన్న పాయింట్ తోటి అందుకు అడిగారేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది బిగ్ బాస్ టీం వాళ్ళు చేసినారని నేను అనుకోండి. మేబీ నాగార్జున సార్ పర్సనల్ పాయింట్ అయ్యి ఉండొచ్చు, నాగార్జున సార్ కూడా ఫాలో అవుతూ ఉంటారు కదా బిగ్ బాస్ లో. సో నేను అదే అనుకుంటున్నాను, లేకపోతే అంత అక్కడ స్టేజ్ మీద అలా మాట్లాడలేరు కదా. సో ఎంతో కొంత చూస్తారని నేను అనుకుంటున్నాను నాగార్జున సార్, ఏదో ఏదో ఒక సందర్భంలోనే లేకపోతే ఎంత చిన్న చిన్న కట్స్ అండ్ పీసెస్ గానే చూస్తారని నేను అనుకుంటున్నాను, అందుకు అడిగారేమో అనుకున్నాను. తర్వాత వచ్చేసరికి యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ పవర్ ని గెలుచుకోవాలా, ఈ పవర్ లో ఏంటంటే సో తనుజ అయితే గెలుస్తుంది. తనుజ ఏంటంటే ఇక్కడ ఈ టాస్క్ వచ్చేసరికి మాధురి గారు అంటే యాక్టివిటీ ఏరియా సగము, తర్వాత వచ్చేసరికి మోజ్ రూమ్ లో ఆ పవర్ ఉంటుంది అనమాట. మోజ్ రూమ్ లో పవర్ కింద రింగ్ వేయాలి, సో ఇక్కడ సగం ఉంటుంది. సో యాక్టివిటీ ఏరియాలో వచ్చేసరికి మాధురి గారు కెప్టెన్, మాధురి గారు సంచాలకులు, తర్వాత మోజ్ రూమ్ వచ్చేసరికి ఇంగ్లాండ్ సంచాలకులు అనమాట. సో బాగా ఆడారు, అందరు బాగా ఆడారు. నేను రీతు కొడుతుందేమో అనుకున్నా కానీ బట్ తను చేతి గెలిచింది. బట్ అక్కడ ఏంటంటే తను కరెక్ట్ గానే పెట్టింది కానీ ఆ ఏదైతే ఉండిందో ఆ సెట్ కరెక్ట్ గా పైన 2 వచ్చేసరికి ప్రాపర్ గా ఫిట్ అవ్వాల. కరెక్ట్ గా పెట్టింది తను పెట్టింది కరెక్ట్ గా పెట్టింది, ఫిట్ అవ్వలే. దాన్ని మన డిమాండ్ పవన్ అయితే హైలైట్ చేశారు, సార్ అక్కడ రాంగ్ జరిగింది అది అంటే. నాగార్జున సార్ ఏమన్నారు, సంచాలకులను అడిగారు, సంచాలకులది తుది నిర్ణయం కదా పవన్, సో ఇక్కడ మనం ఏం చేయలేము అని నేను చెప్పారనమాట. సో తనుజ కూడా చాలా బాగా ఆడింది, తనకైతే పవర్ వచ్చింది. ఇది వచ్చేసరికి సేవింగ్ పవర్. చూడాలి ఎవరిని సేవ్ చేస్తుంది అనేది. నేను అనుకోవడం ఏంటంటే బన్నీ గారిని ఏమన్నా సేవ్ చేస్తుందా,
నెక్స్ట్ వీక్ అంటే వాళ్ళు వీక్ అంతా ఉంటారంట. ఒకవేళ అక్కడ పాయింట్ ఉంటే బర్నీ గారిని ఏమన్నా సేవ్ చేస్తారా, మళ్ళీ బర్నీ గారిని హౌస్ లో ఉంచుతారా అన్న పాయింట్ వచ్చింది నాకు. చూద్దాం ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది. తర్వాత తనకు పవర్ వచ్చింది. తర్వాత గేమ్ ఫన్నీ టాస్క్ అయితే నడుస్తుంది. ఈ టాస్క్ లో మనం ఆల్రెడీ చెప్పాం కదా, పవన్ కళ్యాణ్ అండ్ మన సుమన్ శెట్టి అయితే డ్యాన్స్ చాలా అంటే చాలా బాగా చేశారు వాళ్ళిద్దరు. సో పవన్ కళ్యాణ్కి నేను అనుకోవడం ఏంటంటే బిగ్ బాస్ తర్వాత తనకైతే ఇండస్ట్రీలో ఆపర్చునిటీ వస్తాయని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే అనుకుంటే కామెంట్ చేయండి. సో ఫన్నీ టాస్క్ అయితే అయిపోయింది. ఫస్ట్ రౌండ్ లో నిఖిల్ వాళ్ళు అయితే గెలిచారు. తర్వాత సేవింగ్ అనమాట. ఆబ్వియస్లీ అందరికీ తెలిసింది. సో ఇక్కడ ఏంటంటే ఒక క్యాప్సూల్ ఇస్తారు. ఈ క్యాప్సూల్ లో ఏంటంటే మన సాయి మరియు సాయి కాదు, ఈ క్యాప్సూల్ ఎవరు సేవ్ అవుతారు, రాము సేవ్ అవుతారు అనుకుంటా. రాము సాయి సేవ్ అయ్యారు. రాము సాయి సేవ్ అయ్యారు. దీనికంటే ముందు ఇంకో టాస్క్ జరిగింది. అదేంటంటే గెస్ చేయాలి. ఏంటిది మన అక్కడ ఐటమ్స్ ఉంటాయి అనమాట, నిమ్మకాయలు, పీనట్ బటర్ ఇలాంటివి గెస్ ఉంటుంది. ఈ టాస్క్ లో కూడా ఇద్దరు ఈక్వల్ గానే ఉన్నారు, పెద్దగా ఈక్వల్ గా ఉన్నారు. కెప్టెన్ కి ఇచ్చారనమాట నాగార్జున సార్. సో అక్కడ ఏంటంటే సుమన్ శెట్టి దాల్చిన చెక్కను గెస్ చేసిన విధానం ఏదైతే ఉందో తన కోరికి తినేస్తారనమాట. సో దానివల్ల వాళ్ళు గెలిచారని చెప్తారు. రెండు సమానమైంది. మేబీ వాళ్ళకి ఏంటంటే చికెన్ లేకపోతే మటన్ ఏదో ఒకటి పంపిస్తారు హౌస్ లోకి. సో ఇది ప్రతిదీ లగ్జరీయే కదా. అంటే బిగ్ బాస్ టీం వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, వాళ్ళు ఎలా కావాలనుకుంటే అలా చేయొచ్చు అనమాట. వాళ్ళ దగ్గర డబ్బులు లేక అదేం కాదు. బట్ ఆ సిచ్యువేషన్ లో వీళ్ళు ఎలా ఉంటారు, సో ఇలాంటివి లేనప్పుడు ఎలా ఉంటారు అనేది ఆలోచించడానికి పెట్టినట్టు నాకు అనిపించింది అనమాట. సో తర్వాత అయితే రాము మరియు సాయి అయితే సేవ్ అయ్యారు. సాయి క్లియర్ గా మనోడు చెప్పాడు, నా మిస్టేక్స్ నేను అంటే ఐడెంటిఫై చేశాను, అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటానని చెప్పాడు. తర్వాత రాము సేవ్ అయినప్పుడు తనుజ కూడా కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అయింది. సో ఎమోషనల్ గా ఫీల్ అయ్యి, సో ప్రతిసారి సార్ మనం నామినేషన్ లో ఉన్నప్పుడు అక్కడ నేను వెళ్ళిపోతే నేను అక్కనే ఎవరు ఇస్తారో, నీకు తమ్ముడు ఎవరో ఉన్నారు అది ఇది అని రాము అన్నాడు సార్, అందుకని చేసుకున్నాను అంటారు. నాగార్జున సార్ కూడా ఇక్కడ ఏంటంటే సెటైర్ వేశారు అనమాట. సో ఇలా ఉన్నాం కదా తనుజ, మరి ఎందుకు తనని ఎందుకు అలా చిరాకు పడతావు అని చిదరించుకుంటావు అంటే, లేదు సార్ ఆ సిచ్యువేషన్ అలాగే ఉంటుంది అది ఇది అని చెప్పింది అనమాట. సో టూ గుడ్ అనిపించింది. తర్వాత ఫైనల్ గా ఇద్దరు మిగిలారు, ఎవరు మన సంజన. తర్వాత తీసుకున్నట్టయితే ఆ, ఎవరు మన రమ్య చిట్టి పికిల్స్. మధ్యలో మనం చెప్పాం కదా, రెండు ఫన్నీ టాస్క్లకి మధ్యలో దివ్య అయితే సేవ్ అయింది. సో ఫైనల్ గా వీళ్ళిద్దరు రామరాజు మరి తర్వాత తీసుకున్నట్టయితే ఈ అబ్బాయి సాయి, వీళ్ళిద్దరు అయితే సేవ్ అయ్యారు. ఫైనల్ గా రమ్య మరియు సంజన గారు అయితే ఉన్నారు. సంజన గారు అయితే కొంచెం భయపడినట్టు నాకు అనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఏదో ఉరుముల మెరుపులు అయితే పెట్టారు. ఎవరైతే సేవ్ అవుతారో వాళ్ళ మేఘం నుంచి వర్షం కురుస్తుంది, ఎవరైతే సేవ్ అవ్వరో వాళ్ళ మేఘం నుంచి వర్షం కురవదని చెప్తారు. సో ఇక్కడైతే ఆ, దీనికంటే ముందు ఇమానియల్ అడిగారు క్లియర్ గా. అంటే ఇమానియల్ దగ్గర పవరాస్త్రం ఉంది కదా. సో ఒకవేళ సంజన గారు ఎలిమినేట్ అవుతారేమో, మరి ఇమానియల్ పవరాస్త్రాన్ని ఎందుకు అడగలేదు అంటారేమో అనేసి నాగార్జున గారు అయితే అడిగారు క్లియర్ గా. ఈ పవరాస్త్రాల్లో ఉన్న ఆల్రెడీ సేవింగ్ పవర్ ఆల్రెడీ యూజ్ చేసావా, అయిపోయింది. రాముకి యూజ్ చేశాడు కదా బర్ని గారు అప్పుడు. సో అక్కడ అయిపోయింది. తర్వాత తీసుకున్నట్టయితే ఆ తర్వాత తనుజాకి ఈ వీక్ వచ్చింది కదా, ఈ వీక్ ఏది తనకు సేవింగ్ పవర్ వచ్చిందో అది నెక్స్ట్ వీక్ నుంచి తనకు వస్తుందని చెప్పారు. ఎవరు నాగార్జున సార్ అన్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఎలాగ వేస్ట్ అయిపోతుందో తెలుసు, ఎలాగ రమ్మాయిని సేవ్ చేయరు ఇద్దరు, ఎలాగ వేస్ట్ అయిపోతుంది, అందుకే ఇద్దరికి ఆ పవర్ ఇచ్చినట్టు నాకు అనిపించలేదు. సో తనుజాని అడుగుతారు అనమాట, ఒకవేళ నీకు ఈ వీక్ బిగ్ బాస్ పవర్ ఇస్తే ఎవరిని సేవ్ చేస్తావు అంటే సంజనా గారు అని చెప్పింది. సో తను ఫిల్టర్ లేకుండా ట్రాన్స్పరెంట్ గా కాకుండా క్లియర్ క్లారిటీగా ఉంటారు, బాగా మాట్లాడతారు. బట్ తను నామినేషన్ లో ఉన్నప్పుడు అలా కాంటెంట్ కోసం ఇలాగ మాట్లాడతారని చెప్పారు అనమాట. సో అది అందరికి నిజమే. ఎందుకంటే మీకు నామినేషన్ లో ఉండేసరికి తను ఏం చేస్తుందో తనకి తెలియకుండా ఎలా పడితే అలా చేసింది అనమాట. సో అలాగ అనిపించింది నాకు. ఓకే, గుడ్ అనిపించింది నాకు. సేవ్ చేయాలంటే ఇద్దరు ఎవరంటే రమ్యను ఖచ్చితంగా ఎలిమినేట్ చేశారు. ఎందుకంటే రావడం తన చేతితోటే రైవల్రీ క్రియేట్ చేసుకునేది కదా. సో ఇది కూడా తనకు మైనస్ రమ్యకు. బయట నెగిటివిటీ ఒకటి, ఇక్కడ ఈ నెగిటివిటీ ఒకటి. ఎందుకంటే సో బయటకి నువ్వు స్ట్రాంగ్ గా ఉండి నువ్వు తనతో రైవల్రీ పెట్టుకుని ఉంటే, అట్లీస్ట్ ఎంతో కొంత ఉండి రైవల్రీ పెట్టుకుని ఉంటే నువ్వు సెకండ్ పొజిషన్ కి వెళ్ళడానికి కారణం ఉంటుంది. బయట లేదు, లోపల నువ్వు రైవల్రీ పెట్టుకొని అసలు ఆ స్ట్రాటజీ ఏంటో కూడా నాకు అర్థం కాలేదు అనమాట. సో తర్వాత తీసుకున్నట్టయితే స్టేజ్ మీదకి వెళ్ళిపోయింది. అందరికి తెలిసింది కొంచెం ఎమోషనల్ సెండ్ ఆఫ్ ఉంటాయి. మాధురి గారు అయితే కొంచెం బాగా గట్టిగా ఎమోషనల్ అయ్యారు.
తర్వాత తీసుకున్నట్టే స్టేజ్ మీకు వచ్చిన తర్వాత తన జర్నీ చూపించాడు. 1 వీక్ లో ఏముంటుంది, చిన్న చిన్నవి ఉంటాయి. కొంచెం పవన్ కళ్యాణ్ కూడా అంటాడు కదా, సో ఆ అమ్మాయి అన్న దానికి నేను అసలు తను పట్టించుకోవట్లేదు, అవుట్ ఆఫ్ సిలబస్, అవుట్ ఆఫ్ స్కోప్. యా, అవుట్ ఆఫ్ లో ఉండింది, నేను అసలు పట్టించుకోను, అందే తనకు తిరిగి వచ్చేసింది అని చెప్తాడు అనమాట. సో అది టూ కూడా అనిపించింది. తర్వాత కొంచెం నాది సార్ ముందు అంటే ఎమోషన్ కంట్రోల్ చేసుకున్నాం, బట్ అక్కడికి వచ్చేసి కండి. సో ఇక్కడ తీసుకున్నట్టయితే తనకు ఒక టాస్క్ ఇచ్చారు, 5గురిని ట్రాష్ లో వేయాలి. మిగతా వాళ్ళు ట్రెజరర్ కింద ఉంటారు అనమాట. సో ఆబ్వియస్లీ అందరూ తెలుసుకుంది, ఫస్ట్ పవన్ కళ్యాణ్ చేస్తుంది ఇమ్మెచ్యూర్ అని, ఏదంటే అది మాట్లాడింది, నిబ్బి అని మాట్లాడిందండి. అట్లా ఉంటది. కానీ ఇప్పుడు ఎవరు నిబ్బి నిబ్బి, ఎందుకంటే నువ్వే ఎలిమినేట్ అయిపోయావు, మనవాడు వెళ్ళిపోయినాడు, టాప్ లోకి వెళ్ళిపోయినాడు నీ వల్ల. సో అలా అనిపించింది అనమాట. తర్వాత వచ్చేసరికి ఎవరిని ఇచ్చారు తర్వాత, ఆ, మన డిమాండ్ ఇచ్చింది. తర్వాత వచ్చేసరికి తనుజాని ఇచ్చింది. సో ఇంకొకళ్ళు ఎవరు ఇచ్చారబ్బా, ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారనమాట. సో వీళ్ళ 5గురిని ఇచ్చారు, 5గురిని వచ్చేసరికి ట్రాష్ లో పడేసింది. సో అలాగ అనిపించింది. గౌరవం ఇచ్చారు, ఎగోయిస్టిక్ అని ఇచ్చింది గౌరవ్. సో ఇలాగైతే 5గురిని అయితే ట్రాష్ లో పడేసింది. వీళ్ళు ఇమ్మెచ్యూర్ అనేసి, డిమాండ్ పవన్ కూడా ఇచ్చింది ఇమ్మెచ్యూర్ అనేసి, తనుజ, గౌరవ్, పవన్ కళ్యాణ్, ఇంకొకళ్ళు ఎవరబ్బా, ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారు, ఎవరు వేసింది అమ్మాయి, ఆ, రీతునా కాదు. సో మొత్తం అయితే 5గురిని అయితే క్రాస్ లో వేసింది. తర్వాత బిగ్ బామ్ వెళ్ళేటప్పుడు బిగ్ బామ్ అయితే ఇచ్చారు. బిగ్ బామ్ ఇచ్చిన తర్వాత అది వచ్చేసరికి బాత్రూమ్ క్లీనింగ్ అనమాట. ఏదో మాక్సిమం బాత్రూమ్ క్లీనింగ్ లో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారు. వాళ్ళు ఎలిమినేట్ అయిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిగ్ బామ్ ఇస్తున్నారు అనమాట. సో ఏమో చూడాలి, ఇది ఒక మిత్ ఏమో, చూడాలని. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా వీడియో చూసినారు కదా, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి తప్పకుండా షేర్ చేయండి అనమాట. మీరు ఇచ్చే ఒక లైక్ కానీ, మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ కానీ నా ఛానల్ కానీ నాకు కానీ బిల్డ్ అవ్వడానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. మరీ మరీ అడుగుతున్నానని ఏమనుకోవద్దు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ మిస్టర్ బైరెడ్డి.